నమస్కారం. ఈ మధ్య మనం కామన్‌గా చూసిన సమస్య పాదశూల అనగా ప్లాంటర్ ఫాసిటిస్ అంటాం. ఇది ఏంటంటే మనకి మెయిన్‌గా చెప్పాలంటే ఈ యొక్క హీల్ యొక్క ప్రాబ్లమ్. హీల్ పెయిన్ రావడం అన్నమాట. మన కాళ్ళ యొక్క హీల్ ఉంటుంది కదా, అక్కడ పెయిన్ వస్తుంటుంది. ఈ మధ్య చాలామంది ఈ సమస్య చెప్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఏదో ప్లాంటర్ ఫాసియల్ లిగమెంట్ ఉందో ఆ లిగమెంట్ టేర్ అయినా లేదా దానికి ఇంజ్యూరీ అయినా లేదా డీజనరేటివ్ చేంజెస్ అంటే ఒక వయసు పడి వచ్చినా లేదా ఒక్కసారి దాని ప్రెషర్ పడినా కూడా చాలా మందికి ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. దీన్ని మనం పాదశూల అంటాం. దీనికి ముఖ్య కారణం చెప్పాలంటే ఒక విధంగా ప్రొలాంగ్ స్టాండింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, లేదా వెయిట్ మెయిన్ చెప్పాలంటే ఇవన్నీ కూడా ఆ లిగమెంట్ పైన ప్రెషర్ పడేసి మనకి పెయిన్ బాగా వస్తుంది. ఇది చాలా సివియర్గా ఉంటుంది. అక్కడ ఫెల్లింగ్ గాను రావచ్చు, ఒకసారి నడక కూడా సరిగ్గా ఉండదన్నమాట. ఇవి చిన్న పెయిన్ అయినా కూడా చిన్నగా అనిపించినా కూడా పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనికి చిన్న చిన్న రెమెడీస్ చాలా సరిపోతుంది. మందులు లేకుండా చాలా మందిని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మనం ఫస్ట్ చెప్పాలంటే వెయిట్ లాస్. ఎందుకంటే వెయిట్ బేరింగ్ ఆ పార్ట్ కాబట్టి ముఖ్యంగా వెయిట్ వల్ల మనకి పెయిన్ బాగా వస్తుంటుంది. ఆ వెయిట్ తగ్గడం వల్ల కూడా మనకి చాలా మంచి మార్పు వస్తుంది. అండ్ ఇంట్లో చిన్న చిన్న వాటితో మనం బాగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఐస్ ప్యాక్స్. ఎక్కడైతే పాదం ఉందో అక్కడ ఐస్ పెట్టడం వల్ల మనకి చాలా మంచి పెయిన్ తగ్గిపోతుంది. ఐస్ ప్యాక్ పెట్టచ్చు, లేదా ఆ కాల్ని ఐస్ వాటర్లో పెట్టినా కూడా మనకి దానివల్ల అక్కడ స్పాజం కానివ్వండి, పెయిన్, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిపోతుంది. ఈ విధంగా మనము దాన్ని బాగా తగ్గించవచ్చు. అదే మాది చూసినట్టే మసాజ్. ఎనీ ఆయిల్ మసాజ్ అనగా మనకు ఆయిల్స్ అనగా మనము ఏదైనా తీసుకోవచ్చు. నువ్వుల నూనె కానివ్వండి, ఆవు నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, లేదా ఘీ అయినా పర్లేదు. దీనివల్ల మసాజ్ చేయడం వల్ల మనకి చాలా మంచిది. ఆ మసాజ్ చేయడం వల్ల మనకి పెయిన్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది, సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. తద్వారా మనకి ఆ లిగమెంట్ కూడా మనకి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడం, పెయిన్ బాగా తగ్గిపోతుంది. ఈ విధంగా మసాజ్ చేయొచ్చు. అంతేకాకుండా చూసినట్టే మనము ఇక్కడ సాఫ్ట్ వాడడం అంటే స్లిప్పర్స్ అనగా మెయిన్గా సాధారణంగా అందరం హార్డ్ స్లిప్పర్స్ వాడతాము, లేదా హీల్స్ వాడతాము. ఇలా కాకుండా మనము కుషన్ లాంటి చెప్పులు వాడడం వల్ల మనకి ఆ లిగమెంట్ ప్రెషర్ పడకుండా మనకి చాలా బాగా పెయిన్ తగ్గుతుంది. ఈ విధంగా ఈ ప్లాంటర్ ఏదో పెయిన్ ఉన్న వాళ్ళు సాఫ్ట్ స్లిప్పర్స్ వాడితే చాలా మంచిది. తద్వారా మనం పెయిన్ బాగా తగ్గించగలం. అండ్ కొంతమందికి సిలికాన్ కూడా చెప్తుంటారు. సిలికాన్ స్లిప్పర్స్ అంటాం మనం. అంటే మరీ సాఫ్ట్గా స్లిప్పర్స్ అన్నమాట, లేదా సిలికాన్ సోల్ మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ పెట్టడం వల్ల కూడా మనకి పెయిన్ బాగా తగ్గుతుంది. అండ్ ఆ లిగమెంట్ కూడా మనకి ప్రెషర్ పడకుండా చాలా బాగా ఉంటుంది. దీంట్లో చెప్పాలంటే కొంతమందికి ఆర్థోటిక్స్ అంటాం. ఇది ఒక సపోర్ట్స్ అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మనకి ఆ ఫుట్లో మనకి షూస్ కానీ ఏమైనా స్లిప్పర్స్లో కానీ ఒక సపోర్ట్ పెట్టడం అంట. ఇది పెట్టడం వల్ల మనకి ఏదైతే పెయిన్ వస్తుందో అది తగ్గిపోతుంది. అండ్ ఆ లిగమెంట్ సపోర్ట్ దొరకడం వల్ల మనకి ఎటువంటి పెయిన్, ఇన్ఫ్లమేషన్ లేకుండా చాలా బాగా ఉంటుంది. లేదంటారా నైట్ స్ప్రింట్స్ అంటాం. అంటే ఎట్లయితే మనం నీ క్యాప్స్ వేస్తామో అలాగే మనము హీల్స్కి కూడా సాక్స్ లాగా వస్తుందన్నమాట. ఇది వేయడం వల్ల కూడా మనకి సపోర్ట్ ఉండడం వల్ల మనకి ఎటువంటి పెయిన్ లేకుండా రిలీఫ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనము పెయిన్ తగ్గించుకోవచ్చు. మనకి మెడిసిన్గా చూసినట్టు చిన్న చిన్న వాళ్ళు ఉంటే శొంఠి బాగా పనిచేస్తుంది. శొంఠిని మనము పేస్ట్ చేసి కొంచెం గోరుచెని కలిపేసి అక్కడ రాయడం వల్ల శొంఠికి మంచి పెయిన్ కిల్లర్గాను, ఇన్ఫ్లమేషన్ తగ్గడం కాకుండా సర్క్యులేషన్ బాగా పేస్తుంది. తద్వారా మనకి అటువంటి ఆ పాదశూల బాగా కోలుకుంటాం. శొంఠి కానివ్వండి, లేదా క్లోవ్స్, వెల్లుల్లిపాయ కూడా చాలా పనిచేస్తుంది. వెల్లుల్లిపాయ రెక్కల్ని మనము గ్రైండ్ చేసి అక్కడ రాయడం వల్ల కూడా చాలా మంచిది. ఎంచేతంటే వెల్లుల్లిపాయ కూడా మనకి ఒక యాంటీసెప్టిక్ గాను, యాంటీ ఇన్ఫ్లమేషన్ గాను, అంటే యాంటీ పెయిన్ కిల్లర్ బాగా పనిచేస్తుంది. తద్వారా మనకి ఎటువంటి పెయిన్ లేకుండా చాలా బాగా ఉండొచ్చు. అలాగే మనం చెప్పాలంటే మెయిన్గా మందుల పరంగా చూసుకుంటే మనకి ఈ విషయంలో మనకి గుగ్గులు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కైచర్ గుగ్గులు. ఈ గుగ్గులు మనం వాడడం వల్ల అక్కడ పాదశూలలో ఉన్న పెయిన్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుంది. ఇది ఇక్కడ స్థానికంగా సర్క్యులేషన్ బాగా పేస్తుంది. తద్వారా మనకి మంచి వాపు కానీ నొప్పి తగ్గిపోతుంది. అదే మాదిరి అశ్వగంధ కూడా బాగా పనిచేస్తుంది. అశ్వగంధ పౌడర్ వాడినా పర్లేదు, లేదా టానిక్ కూడా చాలా మంచిది. ఇది తీసుకోవడం వల్ల మనకి పెయిన్ తగ్గడం కాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా బాగా తగ్గుతుంది. ఆయిల్స్ చాలా రకాలుగా ఉన్నాయి. ఆయిల్స్ కూడా మంచి మసాజ్ చేసుకోవచ్చు. నారాయణ తైలం కానివ్వండి, మహామాష తైలం కానివ్వండి, ప్రసాదం తైలం కానీ ఇవన్నీ ఆయిల్స్ కూడా మనము అక్కడ స్థానికంగా మసాజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ఈ పాదశూలకి బాగా యూజ్ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పాదశూలకి స్లిప్పర్స్ ముఖ్యం కాబట్టి మనం చిన్న చిన్న సాఫ్ట్ స్లిప్పర్స్ వేయడం వల్ల ఈ పాదశూల లేకుండా ఎంతో బాగా మనం కోలుకోగలం. నమస్కారం.